జనాలు తక్కువ, హడావిడి ఎక్కువ ఉందన్న. ఇవి అందమైన అమీన్పూర్ రోడ్డు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున వాకింగ్ అయిపోయాక బిహెచ్ఎల్ లోపల ఓ టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ జస్ట్ ఆ కమానికి అవతల ఒక ప్రపంచము, ఇటు లోపల ఇంకో ప్రపంచం ఉన్నట్టు ఉంటుంది. అసలు ఎలా అంటే ఏదో క్విక్గా టెలిపోర్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు లోపలికి రాగానే. లోలా ఏం సంగతి, ఏడికొచ్చినావు? వాకింగ్ అయిపోయింది, ఇప్పుడు బిహెచ్ఎల్లో తిరుగుతున్నావా? మంచిగా నీ పని. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్లో జూ పార్క్ లెక్క అనిపిస్తుంది. కాకపోతే అక్కడ టికెట్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీ అంతే. యానిమల్స్ అక్కడ ఉన్నాయి ఉండవు, కానీ కొన్ని అయితే కనిపిస్తాయి. ఇక్కడ బాల్ బ్యాట్ తెచ్చుకొని క్రికెట్ ఆడుతున్నారు ఇష్టం పిల్లలు. ఎంత బాగా చిల్ అవుతుందో ఆ ఫ్యామిలీ అయితే ఇక్కడ. మా ఊరికి దగ్గరలో కూడా సెంటనరీ కాలనీ అని ఒకటి ఉంటుంది. అక్కడ కూడా ఇలాంటి క్వార్టర్స్ ఉంటాయి, కానీ ఇంత స్పేస్ ఉండదు. అంటే సింగరేణి ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు అనుకో, కంపేర్ టు బిహెచ్ఎల్. ఇది ఇండస్ట్రీ లోపలికి వెళ్ళే రూట్ అనుకుంటా, కానీ దీంట్లోకి ఓన్లీ ఎంప్లాయీనే అలౌ చేస్తారేమో. నేను టిఫిన్ సెంటర్ కోసం వెతుకుతున్నా అప్పటి నుంచి. బిహెచ్ఏలో గల్లీలు అసలు అర్థమే కావు, అన్నీ ఒకేలా ఉంటాయి. ఇది దొరుకుతుందా పాడు? ఆకలి అవుతుందంటేనేమో ఈ టిఫిన్ సెంటర్ ఏమో దొరుకుతుంది. టిఫిన్ సెంటర్ ఏమో కానీ ఇక్కడ ఏదో షూటింగ్ అవుతుంది అనుకుంటా. క్యారవాన్ ఉంది, టెంట్ కూడా వేసారు బాగానే. ఇదిగో ఇక్కడ ఇంకొకటి ఉంది సేమ్ అలాంటిదే వ్యాన్. ముందు ఇంకో వైట్ కలర్ వ్యాన్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, అంటే పెద్ద సినిమానే షూటింగ్ అవుతున్నట్టుంది. ఏటీసీ టిఫిన్ సెంటర్, దీనికోసం అప్పటి నుంచి ఎదుగుతున్నాం. ఈ టిఫిన్ సెంటర్ కోసమే ఇప్పటిదాకా తంటాలు పడ్డాను. అక్కడ పడితే తిరిగేసి వచ్చేసాను. ఎక్కడైనా టిఫిన్ సెంటర్కి మూలాధారం చట్నీ. అది బాగుందనుకో ఏ టిఫిన్కైనా అదిరిపోద్ది అంతే. నేను రావడమేమో కానీ చట్నీ అయితే అయిపోయినట్టుగా అనిపిస్తుంది అప్పుడే. మిక్సీకి సరే తీసుకొస్తలే కానీ బోండా ఇట్లా. పూరి వాలా పప్పు కర్రీ కాదు, ఇది ఆలు కర్రీ. జనాలు తక్కువ, హడావిడి ఎక్కువ ఉందన్న. మైదా పిండితో చేసిన పూరీలు అనుకుంటా, కొంచెం గట్టిగానే ఉన్నాయి అండ్ రబ్బర్ లాగా సాగుతున్నాయి. ఈ ఏటీసీ టిఫిన్ సెంటరు చాలా ఫేమస్ ఉంటుండే మా ఒకప్పుడు. ఇప్పుడంత క్రౌడ్ లేదు, కానీ టేస్ట్ కూడా మారిపోయింది బాగా. చట్నీ లేదు, ఏం లేదు, చట్నీ అయిపోయిందని చెప్పేసి హడావిడి చేస్తున్నాడు. ఒక పూరి ఒక ప్లేట్ తిన్నాము. ఇడ్లీ వడ అని చెప్పినాము, కానీ ఇడ్లీ వడకి చట్నీ లేదు. సో ఇడ్లీ వడ పక్కన పెట్టేసేసి ఇంకా పూరి తీసేసుకొని 2 ప్లేట్స్ అవే తినేసినాము. చట్నీ టేస్ట్ చేద్దామని వచ్చిన. యాక్చువల్గా చట్నీ బాగుంటుంది, అది బాగా గుర్తు నాకు. దానికోసం అని వస్తే అదే దొరకలేదు. ఏందులే పూరి తిన్నాం కదా, పూరి కర్రీ బాగానే ఉంది, పర్లేదు. మరి అంత సూపర్ అని కాదు, కానీ ఇంకొకసారి రావాలనిపించదు అట్లా దొరికినప్పుడు. ఇంకేస్ ట్రై చేస్తా అంటే చెయ్యొచ్చు. ఏటీసీ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఆ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఇక్కడే అయ్యప్ప స్వామి టెంపుల్ లొకేషన్ పెట్టుకొని వస్తే సరిపోతుంది. నాకు ఫస్ట్ లొకేషన్ మిస్ అయిపోయినా కానీ బట్ దగ్గరే బిహెచ్ఎల్లో. ఏదో ఫార్మాలిటీకి టిఫిన్ అయితే చేసి ఇంకా అలా బిహెచ్ఎల్ రోడ్స్లో చిల్ అవుతూ ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇవి అందమైన అమీన్పూర్ రోడ్డు. మీరు ఇట్లా అమీన్పూర్ సైడే ఉంటున్నారంటే నార్మల్ బైక్స్ అమ్మేసి అడ్వెంచర్ బైక్స్ కొనండి. నార్మల్ కార్స్ ఉంటే అవి కూడా అమ్మేసి తారో లేక జిమ్మియో కొనండి. ఎందుకంటే ఇక్కడ అడుగడుగున అడ్వెంచర్లే ఉంటాయి. మీకు తెలిసిన మంచి టిఫిన్ సెంటర్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి మామ. ఎక్కువ దూరం ఉన్నా పర్వాలేదు, నేను తప్పకుండా దాన్ని విజిట్ చేసేసి మీకు వీడియోలో పెడతా. మర్చిపోకుండా మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.